హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీసులు బెనిఫిట్ షో సందర్భంగా జాగ్రత్తలు తీసుకోలేదని థియేటర్ యాజమాన్యంపై పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. సెక్యూరిటీ సరిగ్గా లేక తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్దకు రాత్రి 9:30 సమయంలో ఆ సినిమా హీరో అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఈ ప్రీమియర్ షోకి సంబంధించి నిన్న రాత్రి 9:26 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి చేరుకున్నారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి చేరుకుంటున్నారు అని అభిమానులకు అలాగే టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ముందస్తు సమాచారం అందడంతో అక్కడికి భారీ ఎత్తున థియేటర్ కెపాసిటీకి మించి భారీ ఎత్తున జనం మొత్తం కూడా రోడ్లు మొత్తం కూడా ఏదైతే బైఠాయించారు. ప్రస్తుతం ఈ ఘటనలో సంబంధించి దిల్సుఖ్ నగర్ కి సంబంధించినటువంటి రేవతి అనే మహిళ చనిపోయినట్లుగా అయితే డాక్టర్లు ధృవీకరించారు. తొక్కిసలాటలో భాగంగా పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారు. లాఠీ చార్జ్ లో రేవతి అనే మహిళ తో పాటు తన కుమారుడు కూడా పూర్తిగా ఏదైతే సొమ్మసిల్లి పడిపోవడంతో సిపిఆర్ కూడా చేశారు. అక్కడ కానిస్టేబుల్స్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు చేసిన ఏదైతే ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఎవరైతే రేవతి మహిళ చనిపోయింది. అలాగే తన భర్త కుటుంబ సభ్యులతో పాటు సినిమా చూడడానికి వచ్చినటువంటి ఆ కుటుంబానికి అయితే ఈ పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఇది తీవ్ర విషాదాన్ని నింపిందనేసి తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ ఎత్తున గుమికున్నటువంటి ఈ జనాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు తనామలుకలయ్యారు. మొత్తం ఈ ఘటనకి సంబంధించి థియేటర్ యాజమాన్యం మీద అలాగే పుష్ప టీం మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే భారీ క్రౌడ్ ఉండేటటువంటి ఈ థియేటర్ ఏదైతే ఉందో థియేటర్ మొత్తం కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే మొత్తం స్టూడెంట్స్ ఉన్నటువంటి ఏరియా. అలాగే ప్రీమియర్ షో చూడడానికి భారీగా ఏదైతే ప్రతి ఒక్క స్టార్ కూడా తన మొదటి సినిమాను చూడడానికి ఈ థియేటర్ కే ప్రాధాన్యతనిస్తారు. అలాంటి థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చినటువంటి ఒక కుటుంబం ఏదైతే కుటుంబానికి సంబంధించి ఈ విషాదం ఏదైతే ఉందో మహిళ అక్కడే తొక్కిసలాటలో దుర్మరణం పాలన చెందడం, అలాగే బాలుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి స్పృహ తప్పి పడిపోయిన వెంటనే సిపిఆర్ అందించి వెంటనే అతని స్థానికంగా ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ కి తరలించగా అతని పరిస్థితి కూడా బాబు పరిస్థితి కూడా విషమంగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒక స్టార్ హీరో తన షో చూడడానికి బెనిఫిట్ షో చూడడానికి వచ్చే సమయంలో ముందస్తు సమాచారంలో భాగంగా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే థియేటర్ యజమాని కూడా కెపాసిటీకి మించి అక్కడ క్రౌడ్ ని కూడా గ్యాదర్ చేసేలాగా చేసింది. ఈ మొత్తం పరిణామానికి థియేటర్ యాజమాన్యం మీద అలాగే ఏదైతే పుష్ప టీం మీద ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం థియేటర్ కెపాసిటీ కూడా దాదాపు 1200 సీట్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ థియేటర్ ఏదైతే ఉందో ఈ థియేటర్ లో అంతకు మించి రెట్టింపు జనం అక్కడ గుమికూడారు. ఏదైతే ఈ హీరో వస్తున్నాడు, అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న నేపథ్యంలో అక్కడికి చాలా భారీ ఎత్తున జనం గుమికూడడంతో ఈ విషాదం చోటు చేసుకున్నట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 ఏదైతే ఉందో ఒక కుటుంబాన్ని మాత్రం విషాదంలో నింపినట్టుగానే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.